అదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. ఒక సినిమా చాలా బాగా రౌండ్స్ చేసిన సినిమా కాంతారా సినిమా చూసి అక్కడ చూసి బయటకు వచ్చిన వాళ్ళకి పూనకాలు వచ్చేసాయి, ఏదో జరిగిపోయిందని చెప్పి వాళ్ళు ఊగిపోతున్న వీడియో చిన్న చిన్న రీల్స్ ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. అసలు జరుగుతుందంటారా? డూ యూ బిలీవ్ దట్ మనిషిలో కూడా ఇంకా అన్టాప్డ్ పొటెన్షియల్ ఆఫ్ హయ్యర్ సైకిక్ పవర్స్ అవి ఉంటాయని మీరు భావిస్తున్నారా? హయ్యర్ సైకిక్ పవర్స్ కాదండి, అది హిస్టీరియా. ఇప్పుడు కాంతారనే కాదు, ఇంతకు ముందు వచ్చిన అమ్మోరు, చాలా భక్తి సినిమాల్లో థియేటర్లో హారతులు ఇవ్వడం, పూనకాలు రావడం, ఊగిపోవడం, చెప్పులు ఇప్పేసి లోపలికి వెళ్ళడం, ఇవన్నీ చూసాం. సో అదొక హిస్టీరియా. జనాలకు అందులో దసరా సీజన్లో రిలీజ్ అయింది కాబట్టి అందరూ ఇంకా అదే మూడ్లో ఉంటారు. సో అవుతుంది. అదొక ఫెయిత్ అంతే. ఇట్ ఈస్ నాట్ సైకిక్ సూపర్ పవర్ ఆర్ ఎనీథింగ్. అదొక జస్ట్ నమ్మకం. ఆ బోర్డర్ దాటితే మూఢనమ్మకం. మీరు ఎలా చూస్తే దాన్ని అలా అనొచ్చు. బట్ ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ సైకిక్ పవర్స్. నేను ఇంతకుముందు మీతో చెప్పినట్టు ఆర్జీవీ స్కూల్ ఆఫ్ థాట్ నుంచి వచ్చాను. నేను ఐఎమ్ ఏ హార్డ్ కోర్ ఏథిస్ట్. నేను 100% నాస్తికుణ్ణి, నేను ఏమీ నమ్మను. సో నాకు ఇవన్నీ చాలా హిస్టీరికల్గా, చాలా సైకలాజికల్ డిసార్డర్స్లా కనిపిస్తాయి. అంటే ఇలా పూనకాలు రావడం ఇది బికాజ్ ఇవన్నీ కూడా రైట్. అంటే ఇది ఎందుకు మీరు ఫిల్మ్ బఫ్గా కూడా ఉన్నారు కాబట్టి ఇక టెక్నాలజీ ఇంత ర్యాపిడ్గా అడ్వాన్స్ అయిపోతుంది. మనం ఎక్కడో చిన్న అల్పమైన ఫీలింగ్స్లో, లేకపోతే ఎవరో నన్ను ఏదో అన్నారని బాధపడిపోతూ, లేదు ఫ్యామిలీ డ్రామాస్ అన్ని కూడా రచ్చకెక్కుతూ ఇలాంటి ఒక ఇది చూస్తున్నా ఇప్పుడు. ఐ జస్ట్ వండర్, మన టైం, మన ఇంత లిమిటెడ్ టైం మనకి భూమి మీద, ఎగ్జాక్ట్లీ ఎక్కడికి వెళ్తున్నాం, ఎటు పోతున్నాం అనే ఒక ఆందోళనతో అడిగారు. ఇది ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప తగ్గట్లేదు. ఇది ఇంకో వైపు ఇది. అది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.